చిత్తూరు నగరపాలక పరిధిలో కట్టమంచి సాంబయ్య కండిగా బైపాస్ రోడ్డు విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన అమ్మవారి ఆలయాన్ని మరోచోట నిర్మించి ఘనంగా కుంభాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు 5వ వార్డు పరిధిలో స్వర్ణ వార్డు సచివాలయం వద్ద నిర్మించిన శ్రీశక్తి మారియమ్మ ఆలయ మహా కుంభాభిషేక వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి స్థానిక నాయకులు, ప్రజలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజలకు మంచి జరగాలని ఉద్దేశంతో ఆలయాన్ని పునర్నిర్మించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మంచి జరిగే పనులు చేయటంలో ముందుంటామన్నారు. రహదారి విస్తరణకు సహకరించిన స్థానిక ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని స్థానిక నాయకులు, ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు సికే లావణ్య, రాజేష్ కుమార్ రెడ్డి, గోపాల్, నరేష్, పచ్చయప్ప, అనురాధ, భువనేశ్వరి, డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలో 5వ డివిజన్కి సంబంధించి రఘురామ్ నగర్లో రోడ్ వైడనింగ్ సందర్భంగా అక్కడున్న దేవస్థానాన్ని ఈరోజు ఇక్కడ సచివాలయం ముందరికి మార్చడం జరిగింది. మనకి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అన్నప్పుడు పేదల ఇండ్లు లేదంటే స్థలాలు వాటిపైన మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మిగతా సమయాల్లో పట్టించుకోదు అనేది అందరూ అంటూ ఉంటారు. కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అనేది వస్తే దేవస్థానాలైనా రీషఫల్ చేసి కట్టి ప్రజలకు మళ్ళీ అందుబాటులో ఉండే విధంగా చేసే ఏకైక నాయకత్వం మా కూటమి ప్రభుత్వ నాయకత్వం. అందులో మీరు ఇప్పుడు రోడ్డు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నారు. అందులో భాగంగానే దేవస్థానం, అక్కడ ఉన్న దేవస్థానాన్ని ఈరోజు ఇక్కడికి మార్చడంలో స్థానిక ప్రజలు అందరూ కూడా సహకరించినారు. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన దేవస్థానం ఇక్కడ తయారవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించిన నాయకులు, మరీ ముఖ్యంగా గోపాల్ దీన్ని డే అండ్ నైట్ దగ్గరుండి నేను పూర్తి చేసి మీకు ఎటువంటి మాట రాకుండా ప్రజల్లో చూసుకుంటానని దగ్గరుండి ఈ గుడిని అర్చకులు అడిగిన విధంగా కట్టించినాడు. కాబట్టి మీ అందరి తరపున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఈరోజు మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా దేవస్థానాల రోడ్లో చిన్నపాటి ఆటంకం, ఇబ్బంది కలిగినా ప్రజలు సహకరిస్తే ఖచ్చితంగా రీప్లేస్ చేసి గుళ్ళు కట్టించడంలో మా ప్రభుత్వం నేను ఎప్పుడు వెనకడిగేమని తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.